అధికారులే రేపటి నేరస్తులు లేదా రేపటి నిందితులు, నేటి మంచే రేపటి చెడు. ఇది ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో నిర్ణయించుకోవాల్సిన అంశం. ప్రతి ఐఏఎస్, ప్రతి ఐపీఎస్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి పోలీసు ఉద్యోగి తేల్చుకోవాల్సిన అంశం. చట్టం తన పని తాను చేయాలి, వ్యవస్థలు తమ పని తాము చేయాలి. ఇవాళ రోజున అధికార పక్షంలో ఉన్నోళ్ళు చెప్పారు కదా అని విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇదివరకు అదే చేశారు. చేసిన అధికారులు ఇవాళ జైలు పాళ్ళు అవుతున్నారు, కేసులు అవుతున్నారు. మీరందరూ ఏపీపీఎస్సీలో, టీఎస్పీఎస్సీలో, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు యూపీపీఎస్సీలో ఈ రాసి చదివి బాగా కష్టపడి ఉద్యోగాలు చేసింది జైళ్ళ పాలు అవ్వడానికా, నేరస్తులు అవ్వడానికా, నిందితులు అవ్వడానికా, చెప్పకూడు తినటానికా? మీరు ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేయమని చెప్తోంది, మీకు మెయిన్ పోస్ట్ ఇస్తానంటుంది. మెయిన్ పోస్ట్ లేకపోయినా పర్లా, కానీ జైలు పాలవ్వాల్సిన పరిస్థితి అక్కర్లా. ఇప్పుడు ఇదంతా తినమని చెప్పినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఏసీబీ నుంచి ఏమైనా కాపాడుతున్నారా? లేదు కదా. జైలు పాలైతేనో కేసు పాలైతేనో మన బంధుమిత్రులే మనతో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా చులకనగా చూస్తున్నారు, ఇది ఆలోచించాలి కదా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా మేము చట్టపరంగానే పనిచేస్తాం, మేము రాజకీయ నాయకులం కాదు, రాజకీయ పార్టీలం కాదు అని మాట్లాడాల్సిన రోజు వచ్చింది. దేనికైనా సరే ముగింపు అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద డెడ్ ఎండ్ స్టేజ్. ఇప్పటికీ ఆలోచించుకోకపోతే అతిపెద్ద ప్రమాదం వెంటాడుతుంది.